ఇది మోటో G85 ఒక రేస్ కార్లో దూసుకుపోతున్న మోటోకి ఈ ఫోన్ ఒక స్పీడ్ బ్రేకర్ అనమాట. అంటే బ్యాడ్ ఫోన్ అని కాదు, అట్లనే గుడ్ ఫోన్ కూడా కాదు. నన్ను ఏ ఆస్పెక్ట్స్లో డిసప్పాయింట్ చేసింది అనేది ఈ వీడియోలో చెప్తాను. అంటే ఈ ఫోన్ అందరికీ సెట్ అయ్యే ఫోన్ అయితే కాదు, కొంతమందికి మాత్రం సెట్ అవుద్ది. సో ఎవరు ఈ ఫోన్ కొనుక్కోవాలి, దీనిలో నన్ను డిసప్పాయింట్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ వీడియో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేయగానే లోపల మనకి ఫోన్ కవర్ మీద ఒక నోట్ రాస్తున్నారు, ఏ నోట్ అబౌట్ యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్స్ అని. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ వీళ్ళు యూవీ ప్రొటెక్టర్స్ వేసేటప్పుడు మనకు ఒక గ్లూ యూజ్ చేస్తారు అనమాట. సో ఆ గ్లూ యూజ్ చేయడం వల్ల ఆ గ్లూ ఒకవేళ మీకు పైన ఇయర్ పీస్లో కానీ బటన్స్లో కానీ వెళ్ళిందంటే అవి చెడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా చెడిపోయిన వాటికి వారంటీ అనేది వర్తించదు. బెటర్ మీరు థర్డ్ పార్టీ యూవీ గ్లాస్ వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే లోపల మేము సీలింగ్ టేప్స్ ప్రొవైడ్ చేసాం, ఆ వేసి ప్రొటెక్షన్ యూజ్ చేసుకుని రాసున్నారు. సో ఓపెన్ చేస్తే ఫోన్ బాగుంది. ఫోన్కి విత్ కేస్ బాక్స్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఫోన్ పక్కన పెడితే లోపల మనకి అయిపోయిన సీలింగ్ స్టిక్కర్స్ ఉన్నాయి అండ్ పేపర్ వర్క్ ఉంది. 33 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు అండ్ ఒక టైప్ సి కేబుల్ ఇచ్చారు. ఫస్ట్ ఫోన్ చూసుకుంటే వేగాన్ లెదర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ నేను తీసుకుంది ఆలివ్ గ్రీన్ కలర్. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది, కింద మెయిన్ స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది. ఇది మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. అట్ టైం మీరు 2 సిమ్ కార్డులు లేదంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. అండ్ పైన డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ ఉంది అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఇయర్ పీస్ మీకు సెకండరీ స్పీకర్ యాక్ట్ అవుతుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఫోన్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పైన మీకు ఇయర్ పీస్ ఉంది కదా, సో ఇయర్ పీస్లో మీరు ఏదైనా పేపర్ తీసుకొచ్చి పెడితే మీకు ఇక్కడ పేపర్ లోపలికి వెళ్ళిపోతుంది. అంత గ్యాప్ ఉందన్నమాట అక్కడ పైన. సో మీరు ఒకవేళ వాటర్ పడ్డా లేదంటే గమ్ము, ఇందాక వాళ్ళు చెప్పారు కదా యూవీ ప్రొటెక్షన్కి గ్లూ వేస్తే లోపలికి వెళ్ళిపోయి చెడిపోద్దని. సో ఇక్కడ అనమాట ఇక్కడ వెళ్ళిపోయిందంటే మాత్రం అది ఇక్కడ చెడిపోద్ది. సో బెటర్ మీరు వాటర్ కొంచెం దూరంగా ఉంచండి ఈ ఫోన్ని. ఇదొక్కటి కొంచెం చూసుకోండి. వెయిట్ బ్యాలెన్స్ మాత్రం చాలా బాగుంది. జస్ట్ 172 గ్రామ్స్ వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్, చేతులు అసలు పట్టుకున్నట్టు కూడా ఉండదు, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఫామ్ ఫ్యాక్టర్ మోటో అసలు కుమ్ము అవతల పడేస్తుంది. ఫామ్ ఫ్యాక్టర్ సన్నగా పొడుగ్గా ఉంటుంది. సో ఈ ఫామ్ ఫ్యాక్టర్ మీరు జనరల్ యూజ్లో యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు చాలా బాగా నచ్చుద్ది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు, బాగుంది. అండ్ ఫ్రంట్ ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తో ప్రొటెక్షన్ చేస్తున్నారు. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం నేను సాటిస్ఫై. ఆ ప్రైస్ అయితే మంచి డిజైన్ తీసుకొచ్చారు. అండ్ డిస్ప్లే దగ్గరకు వస్తే ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ POLED డిస్ప్లేతో వస్తుంది. కర్వ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే ప్యానల్ మాత్రం మంచి క్వాలిటీ ప్యానల్ యూజ్ చేశారు. కలర్స్ చాలా వైబ్రెంట్ గా, మంచి సాచురేటెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి, మంచి బూస్టెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి. విజువల్లీ మీరు చూసేటప్పుడు మాత్రం డిస్ప్లే చాలా బాగుంటుంది కళ్ళకి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దీనిలో మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే మాక్సిమం 1080p వీడియోస్ మాత్రమే మీరు చూడగలరు. 2Kలు 4Kలు మీరు చూడలేరు. ఇది మెయిన్ ప్రాబ్లమ్. అండ్ HDR వీడియోస్ కూడా మీరు చూడలేరు. HDR సపోర్టే లేదనమాట. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సౌండ్ కొద్దిగా లౌడ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది, బట్ నో ప్రాబ్లం, బాగానే ఉంది. స్టీరియో సెపరేషన్ కూడా అంతా బాగానే ఉంది. డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ ఓవరాల్ గా బాగానే ఉన్నప్పటికీ HDR కంటెంట్ అండ్ యూట్యూబ్లో 4K ఇవి చూడలేరు అనమాట. ఇది ఎందుకు వచ్చిందంటే ప్రాసెసర్ రిస్ట్రిక్షన్ వల్ల. సో ప్రాసెసర్ ఏంటంటే ఇది స్నాప్డ్రాగన్ 6S Gen 3 అని పేరు పెట్టుకున్నారు. ఈ మధ్య ఈ బ్రాండ్స్ కి భలే ఫ్యాషన్ అయిపోతుంది అబ్బా. ఒక ప్రాసెసర్ లో జస్ట్ ఒక 0.1 GHz క్లాక్ స్పీడ్ పెంచి ప్రాసెసర్ నేమ్ ఏదో కొత్తగా ట్రెండ్ గా పెట్టేస్తున్నారు. సో చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది కొత్త ప్రాసెసర్ చాలా బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్. 6S Gen 3 అంటే మీరు ఏదో తోపు అనుకోబాకండి. ఇది యాక్చువల్లీ 695 ప్రాసెసర్ ఉంది కదా, స్నాప్డ్రాగన్ 695 ఎగ్జాక్ట్లీ ఆ ప్రాసెసర్ ఇది. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. స్నాప్డ్రాగన్ 695కి స్నాప్డ్రాగన్ 6S Gen 3కి కోర్స్ అన్ని సేమ్ ఉంటాయి అనమాట. కాకపోతే కొద్దిగా ఓవర్ క్లాక్ చేశారనమాట. సో ఇది ఆల్మోస్ట్ మీరు స్నాప్డ్రాగన్ 695 లాగే కన్సిడర్ చేయండి, ఏదో కొత్త ప్రాసెసర్ లాగా ఫీల్ అవ్వకండి. AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 4,70,000 దాకా స్కోర్ చేసింది. అండ్ Geekbench స్కోర్స్ ఓకే, అంత గొప్ప స్కోర్స్ ఏం కాదు. అండ్ CPU థ్రోటిల్ కూడా ఇంచుమించు 87 వరకు థ్రోటిల్ అయింది. ప్రాసెసర్ అయితే మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసరే, కానీ మీకు గేమింగ్ అయితే పనికిరాదు. సో ఇందులో BGMI మీరు స్మూత్ అల్ట్రా వరకు మాత్రం ఆడొచ్చు, ఎక్స్ట్రీమ్ ఆప్షన్ లేదు. అండ్ HD హై వరకు మాత్రమే ఆడొచ్చు, HDR ఆప్షన్ కూడా లేదు. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు అంత గొప్పగా అనిపించలే. అండ్ మెయిన్గా కర్వ్ డిస్ప్లే కాబట్టి మీరు గేమ్ ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడు నోటిఫికేషన్ ప్యానల్ టచ్ అవ్వడం, ఫింగర్స్ జారిపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో గేమింగ్ అయితే ఈ ఫోన్ అంత రికమెండ్ చేయలేను. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అంత సూపర్గా ఉండదు. మీరు జనరల్ యూసేజ్కి లైక్ యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇంతవరకు కాల్స్ మాట్లాడుకోవడం ఇంతవరకే చేస్తాను. పెద్దగా గేమ్స్ అవి ఆడను. ఒకవేళ ఆడినా ఈ సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్, క్యాండీ క్రష్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం ఓకే బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే హెవీ గేమ్స్ చేస్తారో ఇది లాగలేదన్నమాట. కాకపోతే ఇది పెద్దగా హీట్ అవ్వట్లేదు. జనరల్ యూసేజ్ పోయి కానీ యాక్చువల్లీ ఆ ప్రైస్కి యాక్సెప్ట్ చేయలేము ఆ ప్రాసెసర్ని. వీళ్ళు ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఏమైనా ఇచ్చుంటే బాగుండేది. ఎనీవే ప్రాసెసర్ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, బట్ అంతా చూసిపోయింది. అండ్ నెక్స్ట్ కెమెరాస్. ఈ ఫోన్ని వద్దు అని మొహం మీద చెప్పలేకపోవడానికి కారణం కెమెరాస్. ఎందుకంటే అసలు సెగ్మెంట్ బెస్ట్ కెమెరాస్ అనమాట, చాలా బాగున్నాయి కెమెరాస్. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ట్రిపుల్ యాక్షన్ కెమెరా. ట్రిపుల్ యాక్షన్ అంటే మీకు అల్ట్రా వైడ్ యాంగిల్, డెప్త్ సెన్సార్, మ్యాక్రో సెన్సార్ అన్నీ ఇదే అనమాట. త్రిపాత్రాభినయం చేస్తుంది. అయితే మెయిన్ కెమెరాతో మీరు డే లైట్లో మంచి లైటింగ్ ఉన్నప్పుడు ఫొటోస్ చూస్తే ఎక్సలెంట్ వస్తున్నాయి. నిజంగా
ఆ ప్రైస్లో సెగ్మెంట్ బెస్ట్ కెమెరాస్ ఇవి. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే వైడ్ యాంగిల్లో తీస్తే మాత్రం మీకు కొంచెం యావరేజ్ వస్తాయి, జూమ్ చేస్తే అంత డీటెయిల్స్ కనిపించవు. అండ్ మ్యాక్రో కూడా అంతే కొద్దిగా యావరేజ్ ఉంది. కానీ మీరు మెయిన్ కెమెరాతో ఫొటోస్ తీస్తే మాత్రం ఎక్సలెంట్ వస్తున్నాయి, ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎడ్జ్ డిటెక్షన్ దగ్గర కానీ, HDR పర్ఫార్మెన్స్ కానీ, అండ్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కాకపోతే మళ్ళీ డిసప్పాయింట్ ఏంటంటే ఇందులో మీకు 4K వీడియో రికార్డ్ అనేది చేయలేరు. యాక్చువల్లీ సెన్సార్ సపోర్ట్ ఉంది. దీనిలో యూజ్ చేసింది సోనీ LYT600 సెన్సార్. ఈ సెన్సార్ యాక్చువల్లీ 4K క్యాపబిలిటీ ఉంది, కానీ ప్రాసెసర్ సపోర్ట్ చేయదు. కాబట్టి దీనిలో మీరు 4K రికార్డింగ్ అయితే చేయలేరు. ఓన్లీ 1080pలో, అది కూడా 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. 1080p 30 fpsలో. వీడియో క్వాలిటీ అయితే 1080p 30 fpsలో బాగానే ఉంది. కాకపోతే మీరు నడుస్తుంటే మాత్రం చాలా షేక్ అవుతుంది. ఒకవేళ మీరు ట్రైపాడ్ మీద పెట్టుకొని తీసుకుంటే మాత్రం వీడియో క్వాలిటీ చాలా బాగుంది. లేదు నేను నడుస్తూ ఉంటాను అనుకుంటే మాత్రం స్టెబిలైజేషన్ మోడ్ ఉంది. స్టెబిలైజేషన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే మీకు వీడియో కొంచెం క్రాప్ అవుతుంది. కాకపోతే లిటిల్ బిట్ షేక్ ఉంటుంది, ఇందాక ఉన్నంత ఉండదు, కానీ లైట్గా ఇది కూడా షేక్ అవుతుంది. అండ్ లో లైటింగ్లోకి వచ్చినా కూడా ఫోటోస్ చాలా ఎక్సలెంట్ వస్తున్నాయి. మీరు ఆ చీకట్లోకి వెళ్ళినా కూడా అది ప్రాసెసింగ్ చేసి మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా అంతే. ఇది ఆప్టిమైజ్ చేసిన తర్వాత మీకు ఆ బ్లర్ ఎఫెక్ట్ కానీ, మీకు ఫేస్ డీటెయిల్స్ కానీ చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ వీడియో మాత్రం మీకు చీకట్లో కొద్దిగా యావరేజ్ ఉంది. లైటింగ్ బాగుంటే ఓకే, కానీ లైటింగ్ కొంచెం తక్కువ ఉంటే మాత్రం యావరేజ్గా పర్ఫార్మ్ చేస్తుంది. బ్యాక్ కెమెరాస్ మాత్రం నాకు నిజంగా చాలా సాటిస్ఫై అయ్యాను. సరే ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఫ్రంట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. లైటింగ్ బాగుంటే మాత్రం ఫోటోస్ అసలు వేరే లెవెల్లో వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అక్కడక్కడ ఎడ్జ్ డిటెక్షన్ అక్కడ మిస్ అవుతుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా అసలు చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే వీడియో కూడా ఫ్రంట్ మాక్సిమం 1080p 30 fps మాత్రమే. ఇక్కడ కూడా అంతే, మీకు నడుస్తుంటే వీడియో అనేది షేక్ అవుతూ ఉంటుంది. కాకపోతే మీకు ఫ్రంట్ కెమెరా కూడా స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇది OIS కాదు, EIS ఉంటుంది. సో స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే కొద్దిగా క్రాప్ అయ్యి మీకు ఫుటేజ్ అనేది కొంచెం స్టేబుల్గా వస్తుంది. అండ్ లో లైటింగ్లోకి వస్తే మాత్రం ఫొటోస్ బాగానే వస్తున్నాయి. ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే వస్తున్నాయి లో లైటింగ్లో. ప్రాసెసింగ్ తర్వాత చాలా బాగా వస్తుంది. కాకపోతే వీడియో మాత్రం కొద్దిగా యావరేజ్ అనిపిస్తుంది, అంత మంచి క్వాలిటీగా అనిపించలేదు. ఓవరాల్గా మీకు 4K పెద్ద నాకు అంత మేజర్ కన్సర్న్ కాదు. నేను 4K రికార్డింగ్ చేయను అనుకుంటే దీనిలో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్, సెగ్మెంట్ బెస్ట్ కెమెరాస్ ఉంటాయి దీనిలో. ఒక 4K వీడియో రికార్డింగ్ కాంప్రమైజ్ అయితే బెస్ట్ కెమెరాస్ అనమాట. సో ఇది ఒక్క రీజన్ తోటి నేను ఈ ఫోన్ మొహం మీద వద్దు అని చెప్పలేకపోతున్నా. చాలా బాగున్నాయి కెమెరాస్. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. 33 కాదు, 30 watts మాత్రమే. కాకపోతే బాక్స్ లో 33 watts ఛార్జర్ ఇచ్చారు. వీళ్ళ దగ్గర రెడీ స్టాక్ మిగిలిపోయి ఉంటాయి. సో 33 watts బాక్స్ లో ఇచ్చారు, కానీ ఫోన్ మాత్రం 30 watts మాత్రం సపోర్ట్ చేస్తుంది. నేను చెక్ చేసినప్పుడు ఇంచుమించు 0 to 100 ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఇంచుమించు 1 hour నుంచి 1 hour 10 minutes టైం పడుతుంది. కాకపోతే బ్యాటరీ లైఫ్ మాత్రం అసలు ఎక్సలెంట్ అనమాట. చాలా ఈజీగా మీకు ఫుల్ వర్క్ వస్తుంది. 7 to 8 hours గ్యారంటీ వస్తుంది. యాక్చువల్లీ ప్రాసెసర్ పవర్ కన్స్యూమింగ్ ప్రాసెసర్ కాదు కాబట్టి ఎక్కువ పవర్ తీసుకోదు. సో ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఎక్సలెంట్ వస్తుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే IP52 రేటింగ్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది. 2 సిమ్లు 5G యూజ్ చేసుకోవచ్చు. 5G సిగ్నల్ క్వాలిటీ అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు, బాగుంది. అండ్ సెన్సార్స్ అన్ని ఉన్నాయి, 34 సెన్సార్స్ దాకా ఇచ్చారు. అండ్ ఇది గూగుల్ డైరెక్ట్ తో వస్తుంది. సో కాల్ రికార్డింగ్ చేస్తే కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ అయితే వినిపిస్తుంది. ఇట్లాంటి ఫ్లాష్ ఆన్ అవడం, ఇట్లా ట్విస్ట్ చేస్తే కెమెరా ఆన్ అవడం, ఇవన్నీ మీకు దీనిలో కూడా ఉంటాయి. అండ్ మోటో కొన్ని స్పెషల్ ఫీచర్స్ తీసుకొచ్చింది. లాస్ట్ ఒక 5-6 మొబైల్స్ నుంచి వస్తున్నాయి ఈ ఫీచర్స్. మోటో స్మార్ట్ కనెక్ట్ అని, ఫ్యామిలీ స్పేస్ అని, ఇట్లా చాలా తీసుకొచ్చారు. అంటే మీ PC కనెక్ట్ చేసుకొని షేర్ చేసుకోవడం, ఫైల్ షేర్ చేసుకోవడం, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 14 తో వస్తుంది. ఓవరాల్ గా ప్రైసింగ్ 8GB RAM 128GB మోడల్ 18,000 రూపాయలకు వస్తుంది. 12GB RAM 256GB మోడల్ 20,000 రూపాయలకు వస్తుంది. సో ఆ హైయర్ మోడల్ వదిలేసేయండి, అసలు యూజ్లెస్ అది. బేస్ మోడల్ గురించి మాట్లాడితే 18,000 రూపీస్కి దీనిలో అన్ని బాగానే ఉన్నాయి, కానీ మీకు డిసప్పాయింట్మెంట్ ఎక్కడ వస్తుంది అంటే డిస్ప్లేలో మీరు 4K చూడలేరు, HDR చూడలేరు. ఇవి మెయిన్. అండ్ కెమెరాస్లో 4K రికార్డింగ్ లేదు. అండ్ గేమింగ్ ఆడడానికి మాత్రం అసలు ఆ ప్రైస్లో మాత్రం అసలు పనికిరాదు. సో ఈ కాంప్రమైజ్ అన్ని ఎవరికి యూజ్ అవుతాయంటే మన ఇంట్లో పేరెంట్స్కి కానీ, సిస్టర్స్కి కానీ పెద్దగా గేమ్స్ ఆడరు. జనరల్గా ఫోటోలు తీసుకోవడానికి ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రాము, కాల్స్ మాట్లాడడం ఇంతవరకే చేస్తారు. ఇంకేం చేయరు అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. కానీ 18,000 అనేది కొంచెం ఎక్కువ ప్రైజే నా దృష్టిలో మాత్రం. అంటే కార్డ్ ఆఫర్ ఉందనుకోండి, కార్డ్ ఆఫర్తో ఇది 17,000కి వస్తుంది. 17,000 కూడా కొంచెం మీరు ఎక్కువ పెడుతున్నట్టే, ఒక 2,000 ఎక్కువే పెడుతున్నట్టు నా ఒపీనియన్ మాత్రం. ప్రెసెంట్ ఈ ఫోన్ని తీసుకోబాకండి, కొద్దిగా ఆగండి. మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ ఉన్నాయి కదా, ఒక 2 monthsలో వచ్చేస్తాయి. ఆ సేల్స్లో పక్కాగా ఇది 15,000 లోపు వస్తుంది. సో ఆ ప్రైస్కి వచ్చినప్పుడు కొద్దిగా 15,000 లోపు వస్తే మాత్రం ఇది మంచి ఫోనే. కాకపోతే 18,000 పెట్టాల్సిన అవసరం అయితే దీనికి లేదు. కొద్దిగా వెయిట్ చేయండి, వెయిట్ చేసి 15,000 లోపు వస్తే ఈ ఫోన్ని తీసుకోవచ్చు. సో ఇది నా ఒపీనియన్ అయితే. సో ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.